మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం. ఈ వాక్యం ద్వారా నాతోను మాతోను మా అందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అసలు అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. మన వాక్య ధ్యానాంశం ఏంటండి? పరమగీతము ఎన్ని వచ్చును? మొదటి అధ్యాయం 3వ వచనం తీయండి. మరి అందరూ నా వెనకాల అందరూ చెప్పండి. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. గత వారం చెప్పాను, అడుగుతాను, చెప్పినవన్నీ దేవుడు దీవెన ఇస్తాను. పరిమళ తైలం అంటే ఏంటి? ఏమని చెప్పాను? నీవు ధరించిన నామము. నీవు ధరించిన నామం. ఆయన నామం దేంతో సమానం అంట? పోయబడిన పరిమళ తైలముతో సమానం. మరి గత వారం ఏమేం చెప్పానంటే, ఆయన నామంలో ఉన్న శక్తి ఏంటి? ఆయన నామం బలమైంది, ఆయన నామం మనోహరమైంది, ఆయన నామం శక్తివంతమైంది, ఆయన నామం పరిశుద్ధపరిచే నామం. పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు ఆయన పేరు అడిగారు? దేవుడు ఎందుకు వాళ్ళకి పేరు చెప్పలేదు? మరి మోషే అడిగినప్పుడు ఏ విధంగా ఆయన చెప్పారు? ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన పేరును పూర్తిగా ప్రకటించారు? ఆయన పేరులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమస్వరూపై ఉన్నాడు, సర్వవ్యాపి, నిత్యుడగు తండ్రి. ఇంకా 7 విషయాలను చెప్పడం జరిగింది. ఈరోజు మరలా ఇదే వచనంలో నుంచి ప్రసంగం. ఈ రోజే కాదు, ఈ నెలంతా వచ్చే వారం కూడా ఇదే, ఈ 3వ వచనే ప్రసంగం అవ్వచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పండి. మరలా చదువుతున్నాను, వినండి. నీ పేరు, నీవు పూసుకుని పరిమళ తైలము సువాసన గలది. ఈ పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో ఇప్పుడు మీకోసం ఇక్కడ తెచ్చిపెట్టాను. ఇదేంటిది? పర్ఫ్యూమ్ కదా. జస్ట్ నేను ఇలా పుష్ చేస్తే ఇప్పుడు మీ అందరికి ఏమొస్తుంది చెప్పండి? జస్ట్ ఇలా టచ్ చేస్తేనే మీకేమొచ్చింది ఇప్పుడు మీ దాకా? సువాసన. అంటే యేసయ్య నామం సువాసన గలది, యేసయ్య నామం పరిమళము గలది, యేసయ్య నామం పరిమళము గలది. ఒకసారి కాకినాడ వెళ్ళాలి నేను, పొద్దున్నే చీకటితో. పీటర్ పుట్ట గారు పిలిచారు. కొత్తపల్లి వెళ్ళి కారు ఎక్కాలి, ఇక్కడి నుంచి బండి మీద వెళ్ళాలి. పుట్ట ప్రశాంత్ గారు బండి వేసుకొస్తున్నారు, నన్ను పంచాయతీ దాకా రమ్మన్నారు. పొద్దున్నే నడుచుకుంటూ వెళ్ళా. నేను వాడే స్ప్రే ఏంటంటే డెన్వర్. చాలా మంది అడుగుతారు, ఇప్పుడు వాడట్లేదులేండి. ఇగో ఈ పాపం మన సహోదరి వాళ్ళ తల్లిగారు, వాళ్ళ అక్కగారు వాళ్ళు తెచ్చినవి ఉన్నాయి కదా, డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు, ముందు ఇది అవజేసేద్దాం, తర్వాత అవి తీసుకుందాం అని. డెన్వర్ మంచిగా, ఎందుకంటే జాతీయ సేవకులు, కాకినాడ వెళ్తున్నాం, సేవకుల మీటింగు, మురుకొంబుతో వెళ్ళకూడదు కదా. పొద్దున్నే ఫుల్గా డెన్వర్ కొట్టుకుని వెళ్ళా. చక్క పంచాయతీ దగ్గర బల్ల దగ్గర కూర్చున్నా. పాస్టర్ గారు రావడానికి ఒక 5 నిమిషాలు లేట్ అయింది. నా పక్కన పెద్ద ఆయన కూర్చున్నారు. ఎవరంటే మన జయమ్మ గారు అల్లుడు గారు ఆశీలా పని చేస్తారు కదా, ఆయన బ్రదర్ గారు కూర్చున్నారు నా పక్కన. నేను తెలుసు కదా మామూలుగా, నన్ను కొబ్బినెడ్డోళ్ళు పిల్లడవేగా అని. అవును బాబాయ్ అని. ఎలా అని, ఏం కొట్టావు అన్న. బాబాయ్ అది స్ప్రే కొట్టాను బాబా. అది ఏంటిది? అది బాగా మంచి, మళ్ళీ అద్భుతంగా ఉంది నాన్న. ఏంటి దాని పేరేంటి అన్నాడు. అది డెన్వర్ బాబాయ్ అన్న. అంటే ఒక్కసారిగా ఉదయకాలం నేను పక్కన కూర్చోగానే ఆయనకి ఆ సువాసనలో ప్రశాంతత, ఒక అనుభూతి. ఇంకా పీల్చాలి, అబ్బా భలే సువాసన వస్తుందని పీలుస్తూ అడిగాడు. నానా ఏం కొట్టావు? అది నాకు ఎందుకో పొద్దున్న గుర్తొచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దాని అర్థం, మనం ఈ స్ప్రే అనేది, పరిమళ తైలం అనేది పీల్చే కొద్దీ పిలవాలనిపిస్తుంది. ఒక అనుభూతి, ఒక చెప్పలేనటువంటి సంతోషం, ఒక ఆహ్లాదాన్ని ఇస్తుంది పరిమళ తైలం. ఈ ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి షోలమితి అంటది, నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన. ఏమండే ఇలా ఇలా టచ్ చేస్తేనే మీకు ఇంత సువాసన వచ్చింది కదా, దీన్ని పగలగొట్టి కొమ్మరించేస్తే సాయంత్రం దాకా వాసన పోద్దా? సాయంత్రం దాకా మనం స్ప్రే చేసుకుని, ఈ స్ప్రే మహా అయితే క్వాలిటీ అయితే సాయంత్రం దాకా ఉంటుంది.
స్నానం చేసైతే పోద్ది. నేను అంటాను పరిమళ తైలముతో సమానమని షులమితి చెప్పింది, కానీ నా అనుభవం, నా స్పందన, నా యొక్క అభిప్రాయం చెప్తాను వినండి. నేనేమంటాను తెలుసా? యేసయ్య నామం పరిమళ తైలముతో సమానం కాదు, కానీ సమానమే, కానీ దానికంటే గొప్పది. గట్టిగా చప్పర్లు కొడుతూ ఎందుకు గొప్పదో కూడా చెప్తున్నాను. ఈ పరిమళ తైలం పొద్దున పూసుకుంటే సాయంత్రానికి ఏమైంది? పోయిద్ది. కానీ యేసు నామంలో ఉన్న పరిమళ తైలం కొన్ని 4,000 సంవత్సరాల క్రితం ఆయన పేరు ప్రకటిస్తే ఆయన పరిమళ తైలం రోజులు గడిచే కొద్దీ పెరుగుతుంది కానీ తగ్గట్లా. అందుకని పరిమళ తైలం కంటే గొప్పది ఆయన నామం అని నాకు దేవుడిచ్చిన ఆలోచన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. చప్పట్లో. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. నీకే నీకే నా ఆరాధన, నువ్వే నువ్వే నా ఆలాపన. నీకే నీకే నా, నువ్వే నువ్వే నా ఆలాపన. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. ఈ యవనిలోన అనురాగాలు అల్పమైనవి గాని, మనుషులు చూపించే మమకారాలు మారిపోవును గాని. ఈ యవనిలోన అనురాగాలు అల్పమైనవి గాని, పాడదాం. మనుషులు చూపించే మమకారాలు మారిపోవును గాని, నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు. నీ అనుబంధం మార్పు నొందదు. నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు. నీ అనుబంధం మార్పు నొందదు, మార్పు నొందదు. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే. హల్లెలూయా. ఈ పాట శాలం రాజు గారి కుమారుడు రాశారు. ఆయనకి దేవుడు ఏ తలంపించారు నాకు తెలియదు, కానీ నేను అంటాను, ఉదయం పూసుకునే పరిమళ తైలం సాయంకాలం అయ్యేసరికి ఏమైపోద్ది? ఆవిరైపోద్ది. అలాగే రాయబడిన ఈ వచనంలో కూడా గొప్ప అర్థం ఉందండి. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఆ యవన కుమారుణ్ణి దేవుడు అభిషేకించి ఎంత చక్కని విలువైన మాట చూడండి. ఈ యవనిలోన అనురాగాలు ఎలాంటివంట? అల్పమైనవి గాని, మనుషులు చూపించే మమకారాలు ఏమైపోతాయంట? సాయంత్రానికి మాయమైపోతాయంట. కానీ దేవుని ప్రేమ అనురాగం అంతమవ్వదు, ఆయన అనుబంధం మారిపోదంట. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపడదాం. అందుకనే నేను అంటాను, పరిమళ తైలముతో సమానమే, కానీ పరిమళ తైలము కంటే గొప్పది ఆయన నామం. ఏనాడో పోయబడింది ఆయన నామం. మోషే గారి ద్వారా యెహోవా దీర్ఘశాంతుడు, దయగలిగిన వాడు. ఇప్పటికీ కూడా ఆయన నామాన్ని ప్రకటిస్తున్నటువంటి వారి సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? ఆయన నామానికి మహిమ పెరుగుతుందా తగ్గుతుందా? అది ఆయన నామం పోయబడిన పరిమళ తైలముతో సమానం. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఆయన నామం? ఆయనకి ఇవ్వబడినటువంటి నామం ఏంటి? ఆయనకి ఇవ్వబడినటువంటి అనేకములైనటువంటి నామాలు, కొన్ని నామాలు కేటాయించి వెతికి మీకోసం కొన్ని నామాలు పొందుపరిచాను.
కొన్ని సందర్భాల్లో దేవుడే ప్రత్యక్షపరుచుకున్నాడు, కొన్ని సందర్భాల్లో భక్తులు తమ యొక్క అనుభవాలను బట్టి పలికారు. అయ్యా నువ్వు యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా షాలోం, యెహోవా షమ్మా అని భక్తులైనటువంటి వారు ఈ పేర్లు పలికారు. బైబిల్ గ్రంథంలో నేను చెప్పిన పదాలు ఉండవు, దానికి అర్థమైనటువంటి పేర్లు ఉంటాయి. యెహోవా షమ్మా, ఆయన తోడుగా ఉంటాడు. యెహోవా షాలోం, సమాధానకర్త. యెహోవా నిస్సి, ధ్వజము అనే మాట ఉంటుంది బైబిల్లో. షమ్మా అనే మాట, నిస్సి అనే మాట, షద్దాయ్ అనే మాట, అడోనాయ్ అనే మాట, ఇవన్నీ కూడా హెబ్రీ పేర్లు. ఏం పేర్లు చెప్పండి? మొట్టమొదట బైబిల్ ఏ భాషలో రాయబడింది? హెబ్రీ, గ్రీకు, అరామిక్, లాటిన్ భాషలో రాయబడడం జరిగింది, మొట్టమొదటిగా హెబ్రీ భాషలో. తర్వాత తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఈ పదాలు వచ్చినాయి. సర్వశక్తిమంతుడు, యెహోవా చూచుకొనును, ఆయన సజీవుడైన చూచుచున్నవాని బావి, ఏమంటే సమాధానకర్త, తోడుగా ఉన్న, ఇవి తెలుగులో ఉన్న పేర్లు. ఈ పేర్లు ఎవరు పెట్టారంటే భక్తులు. ఈ భక్తులు ఎవరికి సూచన అంటే షోలమితికి సూచన. ఈ షోలమితి యోధా జనాంగానికి సూచన అయితే, ఈ షోలమితి సంఘానికి సూచన అయితే, మరి యూదా ప్రజల్లో ఉన్నటువంటి భక్తులు దేవుణ్ణి ఇదిగో నీ పేరు, ఇది నీ పేరు అని కొనియాడారు. ఇక్కడ పేరు సమానం అని మాత్రమే చెప్పింది షోలమితి. నేనేం చేస్తానంటే కొంచెం లోతుకి వెళ్ళి ఆయన పేరేంటి, ఆయన పేరు ఎందుకు పరిమళ తైలంతో సమానం ఏంటి, ఆయన పేరులో ఉన్న సువాసన ఏంటి అనేది మీకు కొంచెం విడమరిచి చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటి మాట రాసుకోండి, యెహోవా ఎలోహిం. యెహోవా ఎలోహిం. ఈ మాటకి వచనం బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంటుందంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. చెప్పండి గట్టిగా అందరూ. అమ్మో తీసి చెప్పాలా? అక్కడ దేవుడు అనే పదం ఉంది కదా, అక్కడ హిబ్రూ పదంలో ఎలోహిం అని రాయబడింది. హిబ్రూ మాట దేవుడు అంటే ఎలోహిం. ఇంతవరకు మనం దేవుడు దేవుడు యేసయ్య యేసయ్య అని పిలుస్తున్నాం కదా, అసలు ఆయన్ని ఒరిజినాలిటీగా నిజమైనటువంటి దేవునికి గౌరవప్రదమైనటువంటి పేరు ఏంటంటే హిబ్రూ పదంలో పలికిన పదం ఏంటంటే ఎలోహిం. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. ఎలోహిం. ఎలోహిం అంటే దేవుడు, నిజమైనటువంటి దేవునికి గౌరవప్రదంగా ఇచ్చేటటువంటి పేరు అది ఎలోహిం. అంటే దాని అర్థం ఏంటంటే సృష్టికర్త. రాసుకోండి, యెహోవా ఎలోహిం మొట్టమొదటి పేరు. ఈ పేరును వివరిస్తాను. యెహోవా ఎలోహిం అంటే సృష్టికర్త. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుడు భూమి ఆకాశములను సృజించును అన్న మాట ఉంటుంది. ఆ పదంలో కూడా యెహోవా ఎలోహిం అనే పేరు వాడడం జరిగింది. ఎందుకు ఆయన ఎలోహిం అంటే, ఎందుకు ఆయన దేవుడయ్యాడు అంటే సృష్టికర్త గనుక, సృష్టిని సృష్టించిన వాడు గనక ఆయన పూజార్హుడు. బైబిల్ ఒక మాట ఉంటుంది, ఆయన అధిక స్తోత్రమునందదగిన వాడు. ఎందుకు ఆయనకి ఆ స్తోత్రం చెల్లించాలంటే ఆయన సృష్టిని కలగజేసిన వాడు కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మహిమ ఘనతకు ఆర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు ఆర్హుడవు నీవే నా దైవమా, సృష్టికర్త స్తుతులకు ఆరుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. దేవునికి స్తోత్రం. ఎలోహిం అంటే దేవుడు, ఎలోహిం అంటే సృష్టికర్త, ఎలోహిం అంటే సృష్టికర్త అయిన ప్రభువు అని అర్థం. ఆయన్ని మనం స్తుతించవలసినటువంటి వారమైనా. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా మరలా, మీకు తెలియదని కాదు, ఎంతవరకు మీకు గుర్తుందా అని. షులమితి ఎవరికి సాదృశ్యంగా ఉందని చెప్పాను? అది ఆ పాయింట్ కావాలి. ఎత్తబడే సంఘానికి సాదృశ్యం. ప్రతి వారం జ్ఞాపకం చేయాలి ఈ మాట, మరిచినందుకు క్షమించండి. షులమితి ప్రియుణ్ణి వర్ణించే తీరు
మనం ఆరాధించవలసిన, వినండి, షులమితి అనబడిన ఎత్తబడే సంఘాన్ని మనం ఇప్పుడు షులమితి ప్రియుణ్ణి వర్ణిస్తుంది, నీ పేరు పరిమళ తైలముతో సమానం. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ విధంగా మనం ఏంటండి మీరు వాక్యం చెప్పకుండా పాటలు ఎక్కువ పాడుతున్నారు అని మీకు ఎవరికి డౌట్ వస్తే, అసలు నేను చెప్పే ప్రసంగం ఏంటి? షులమితి ఆరాధిస్తుంది, అయ్యా నీవు పోసుకున్న తైలము సువాసన గలది, నీ పేరు పరిమళ తైలముతో. అంటే ప్రభుని ఆరాధిస్తుంది, ప్రియుణ్ణి ఆరాధిస్తుంది. మనం కూడా ఆరాధిస్తున్నాం, దేవా నీకు స్తోత్రం 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 అన్నమే కానీ మనం సరైన రీతిలో ఆదరణ చెల్లించట్లా. ఇక నుంచి ఆరాధనలో నిలబడినప్పుడు యెహోవా ఎలోహిం, అయ్యా నీకే స్తోత్రం అని చెప్పాలి. మనం అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని ఎలా ఆరాధించాలో నేర్చుకోవాలి. షులమితి ద్వారా ఇప్పుడు మనం దేవుణ్ణి ఎలా ఆరాధించాలో నేర్చుకుంటున్నాం. ఆయన సృష్టికర్త గనుక యెహోవా ఎలోహిం అని మనం ఆయన్ని ఆరాధించాలి. అందుకనే కదండి భక్తులు ఈ పాటలన్నీ రాశారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది ముఖ్యంగా ఇబ్రూలో దేవుణ్ణి సూచించడానికి వాడే పదం అన్నమాట. ఈ ఎలోహిం అనేది ఆయన శక్తిని సూచిస్తుంది, ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది. సృష్టిని కలిగించడం అంటే మాటలు కాదు. ఆకాశము కలుగును కాకంటే ఏం కలిగింది? భూమి, సూర్యుడా, చంద్రుడా అంటే ఆయన నోటి మాటలో ఉన్న పవర్, ఆయనలో ఉన్న శక్తి. అది ఒక మాట తెలుసుకోండి. ఇప్పుడు దేవుడు వ్యక్త శక్తి, అబ్బా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఎందుకు ఆయన ఒకరా ఇద్దరా ముగ్గురా అని కన్ఫ్యూజ్ ఎందుకు మనకి? ఆయన 100 మందిగా కనబడతాడు, 100 మందిగా కనబడలేడా? ఆయన చనిపోయిన తర్వాత ఎమ్మాయి దారిలో శిష్యులు వెళ్తుంటే మారు వేషంలో ఆయన ప్రత్యక్షమయ్యాడా లేదా? ఏమండే, ఆయన ఆ శిష్యులతో మాట్లాడుతుంటే అప్పుడు వాళ్ళ హృదయం మండుతుంది, కానీ ఆయన యేసు ప్రభువు వారని తెలీదు. అయ్యా పొద్దుకుపోయిందిగా, ఇంట్లోకి రా కూర్చో అని రొట్టె పెట్టారు. రొట్టె విరిచినప్పుడు ఆయన అదృశ్యుడు అయిపోయాడు. అమ్మో, మనకి ఇప్పుడు ప్రత్యక్షమైంది ఎవరో? ఎలా ప్రత్యక్షమయ్యాడు ఆయన? మారు వేషంలో, మారు రూపంలో, నీ రూపంలో, నా రూపంలో, ఎవరి రూపంలోనైనా ప్రత్యక్షం కాలడు. దేవుడు ఎంతమంది అయి ఉన్నారనే అసలు ఆ విషయం పక్కన పెట్టాడు. దేవుడు వ్యక్తి కాదు శక్తి అని తెలుసుకున్న వాళ్ళు ఇంకా ప్రశ్నలు, వ్యర్థమైన ప్రశ్న ఎప్పటి నుంచో పదే పాతంతకి పచ్చడన్నట్టు ఆ పాట పాడమాకండి. ఇంకా దేవుడు వ్యక్తి కాదు శక్తి. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఎలోహిం, ఆయన స్వరమై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. దేవుడు ఎలోహిం. ఎలోహిం అంటే సృష్టికర్త. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క సార్వభౌమ అధికారాన్ని సూచించేదే యెహోవా ఎలోహిం. ఆయన ఈ సృష్టిని ఎక్కడ వేలాడదీశాడంట? ఎక్కడ? శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తి. నజరేయుడా నా యేసయ్యా. ప్రతి పాటలో ఆరాధన ఉంటుంది, మీరు గమనించాలి. ప్రతి పాటలో యేసన్న గారు పల్లవి అక్కడ పెట్టి, ఎందుకు ఆయన ఆరాధనకు యోగ్యుడంటే, సృష్టిని, శూన్యముల సృష్టిని వేలాడదీసావయ్యా నీకు వందనాలని యేసన్న గారు పాట రాశారు. షులమితి, యేసన్న గారు అంటే షులమితే. ఈ ఆదికాండం మొదటి వచనం రాసింది ఎవరు? మోషే ఒక షులమితి. అర్థమవుతుందండి మీకు? అది వాళ్ళ అనుభవాల నుంచి రాసిన పాటలండి. షులమితి ప్రియుణ్ణి చూసి పొగుడుతుంది, అయ్యా నీవు పూసుకున్న పరిమళ తైలం సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో. ఏంటి ఆయన పేరులో ఉన్న సువాసన? శక్తివంతమైంది ఆయన నామం. ఏంటి ఆయన పేరులో ఉన్నది? ఆ సువాసన సార్వభౌమాధికారం కలిగిన వాడు. అది ఆయన సువాసన. నాడు నేడు ఏనాడు ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ, మార్పు లేనివాడు, శక్తిమంతుడైన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మొదటి మాట ముగిస్తున్నా. ముగించే ముందు ఒక మాట చెప్పినవాడు. ప్రపంచానికి సూర్యులు ఎంతమంది ఉన్నారు?
ప్రపంచానికి చంద్రులు ఎంతమంది ఉన్నారు? ధర్మంగా, గ్రంథ రూపంగా, దేవుని చిత్తపూర్వకంగా స్త్రీకి ఎంతమంది భర్తలు ఉండాలి? ధర్మంగా. ఏమండి, బైబిల్ వాక్యానుసారంగా చూస్తే పిల్లలకి తండ్రులు ఎంతమంది ఉండాలి? ఈ మాట అన్నందుకు నన్ను క్షమించాలి. సూర్యుడు, చెప్పండి మా గట్టిగా, సూర్యుడు కొంచెం ట్యూన్ పెంచండి. ఒకప్పుడు పాత టీవీల్లో అంతరాయం వచ్చేది, దాన్ని అగ్గలాడిపోతే లాగ్ పెట్టి, డబ్బా టీవీ కదా, లాగ్ పెట్టి ఒకటి కొట్టి చక్రాన్ని తిప్పితే అప్పుడు సెక్రేట్ అయ్యేది. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఏం చేయాలి? డబ్బా టీవీని ఒకటి పెట్టినట్టు ట్యూన్ చేయాలి, స్వరాలు పెంచండి. సూర్యుడు, చంద్రుడు, భర్త, తండ్రి, సృష్టికర్త. నేర్చుకోండి, తెలుసుకోండి. ఇంకెందుకండి అందరూ ఒకటేనండి. పోనీ బయట వాళ్ళు అన్నారంటే అన్యులు, వాళ్ళకి మంచి ఉద్దేశంతో అన్నారు కాబట్టి ఓకే. అన్నీ తెలిసిన నువ్వు కూడా అందరూ ఒకటేలే అన్నావంటే నేనేం చేయాలి? దేవుని ఇస్తా. నువ్వు సులమితువా లేకపోతే గోమేరువా? గోమేరు ఎవరో తెలుసా? గోమేరు ఎవరో తెలుసా? గోమేరు అంటే కుక్కలకి గోములు పడితే ఆ గోమేరు అనుకున్నారంటే కాదమ్మా, అమ్మా. పాత నిబంధన గ్రంథంలో హోషేయ ప్రవక్త ఉన్నాడు కదండి, హోషేయ మ్యారేజ్ చేసుకున్నాడు కదా, పెళ్లి చేసుకున్నాడు కదండి. గోమేరు ఆమె పేరు ఏంటండి? ఆమె ఎవరు అనుకున్నారు? వ్యభిచార స్త్రీ. హోషేయ, వ్యభిచారంలో ఉన్న ఆమెను పిలువు, పెళ్లి చేసుకో. అదేంటి ప్రభువా? అనలా, చిత్తం ప్రభువా. అక్కడ దేవుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియపరచాలనుకున్నాడు. దాని ద్వారా వ్యభిచారమందు తృణీకరింపబడిన అవమానకరమైన స్థితిలో ఉన్న ఆమెని హోషేయ అలా పెళ్లి చేసుకున్నాడు. హోషేయ ప్రవక్త దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు. ఇదిగో వ్యభిచరించబడినటువంటి అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని మరలా ప్రేమతో పిలుస్తున్నాడు దేవుడు. అది దాని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. గోమేరు ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోద్ది. అర్థమవుతుంది? నా వెతుకాండ్రుని నేను వెంటాడును అనుకుని, నన్ను ప్రేమించు వాడిని నేను వెంటాడుతున్నాను అనుకుని, నీకు అవమానకరమైన జీవితంలో నువ్వు బ్రతుకుతుంటే నిన్ను పిలిచి నిన్ను పెళ్లి చేసుకుని నీకు ఒక విలువనిచ్చి, నీకు ఒక యోగ్యతనిచ్చి, నీకు ఒక ఘనతనిచ్చి, నిన్ను అల్లారు ముద్దుగా చూసుకుంటుంటే ఇంట్లో పెట్టుకుని, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ గోమేరు ఏం చేస్తుంది? వెటకాండ్రుని వెంటాడుతున్నాను అనుకుని వెళ్ళిపోతుంది. మనం గోమేరులాగా ఉండకూడదు, షులమితిలా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ షులమితికి పిచ్చి, వ్యభిచారం అంటే పిచ్చి. షులమితి, క్షమించాలి, దేవుడు నన్ను క్షమించగాక. గోమేరుకి ఏ పిచ్చి? వ్యభిచారం అంటే పిచ్చి. కానీ షులమితికి ఏ పిచ్చి? యేసయ్య అంటే ఆయనే నా ప్రాణప్రియుడు, ఆయనే నా ఆరాధ్య దైవం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు రెండు మాట రాసుకోండి. ఆదికాండం 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం చదవండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాకని, సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడినుగా. కానీ ఇక్కడ ఈ షాలేము రాజుకి తల్లిదండ్రులు లేరు. కొంతమంది పండితుల అభిప్రాయం ఏంటంటే ఈ షాలేము రాజు అనబడిన ఈ మెల్కీసెదెకు యేసు ప్రభులు వారే అని పండితుల యొక్క అభిప్రాయం. అర్థమవుతుందండి? ఎవరు నమ్మినా నమ్మకపోయినా పండితుల అభిప్రాయం. తల్లిదండ్రులు లేనివాడు ఎవరండి? దేవుడు అక్కడే. అర్థమవుతుందా? ఈ మెల్కీసెదెకు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలాగో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపడతాడు. ఈ ముగింపులో మళ్ళీ అబ్రహాము కూడా మాట్లాడతాడు. ఏమని తెలుసా? 22వ వచనం. ఇప్పుడు 21వ వచనం కూడా చదవండి. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము అంటాడు, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని భూమికిని, అదిగో సృష్టికర్తయును సర్వోన్నతుడు అనే మాట కింద అండర్లైన్ చేసుకోండి. సర్వోన్నతుడును దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేసి. ఇది ఏ సందర్భం చెప్తాను? ఇప్పుడు నా వైపు చూడండి. బైబిల్లో కింద పెట్టేసి ఇప్పుడు నా వైపు చూడండి.
అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతున్నాడు కదా, అబ్రహాముకు వేరైపోయాడు కదా, సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయాడు కదా. కొంతకాలం తర్వాత కొంతమంది రాజులు వచ్చి సొదొమ గొమొర్రాను పట్టుకుని కాల్చేసి ఆస్తిని, పిల్లల్ని, భార్యల్ని మొత్తం అందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. ఈ వార్త ఎవరికి కనబడింది? అబ్రహాము కనబడింది. అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 318 మంది సేవకులను తీసుకుని అబ్రహాము వెళ్ళి ఆ రాజులని తరిమి, ఆ రాజుల చేతుల్లో నుంచి సొదొమ గొమొర్రా ప్రజల్ని, రాజుల్ని, అలాగే తన తమ్ముడైనటువంటి లోతుని, తన కుటుంబాన్ని విడిపించాడు. ఆ సందర్భంలో సొదొమ రాజు అంటాడు కృతజ్ఞతతో, అబ్రహామా, ఇదిగో మా అందరిని విడిపించాం, మా ఆస్తి అంతటిని విడిపించాం, ఇదిగో మా భార్యల్ని, మా కుటుంబాలను మాకు ఇచ్చేసి, ఇదిగో ఈ ఆస్తి అంతా నువ్వు చేసుకో అని ఎవరన్నారు? సొదొమ రాజు అబ్రాముతో. అంటే ఇప్పుడు అబ్రామ కూడా సర్వోన్నతుడైన దేవునిగా ప్రత్యక్షమయ్యాడు కదా షాలెము రాజు. అదే పేరు కింద జ్ఞాపకం చేస్తూ, సర్వోన్నతుడైనటువంటి దేవుని ఎదుట నేను ప్రమాణం చేస్తున్నాను, పూచుకు పుల్ల కూడా నాకు వద్దు. ఎందుకంటే రేపు పొద్దున్న నువ్వేమంటావు తెలుసా? నేనే అబ్రాముని ధనవంతునిగా చేశాను అంటావు. నన్ను ఆశీర్వదించేది ఎవరు? నా దేవుడు. చూడండి, మీలో ఎవరైనా అక్రమంగా వచ్చేటటువంటి, అన్యాయంగా వచ్చేటటువంటి, మీది కాని, మీ సంపాదన కానిది ఏదైనా మీ దగ్గరకు ₹1 వస్తే దాన్ని మీరు ఆశిస్తున్నారంటే మీరు అబ్రహాము సంతానం కాదు. మనం క్రీస్తు వంశం కాలం. అమ్మ సైలెంట్లో పెట్టాను, ఆఫ్ చేశాను, కట్టాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నాను ఇప్పుడు నేను? మనము మీకు వీడియో పెట్టాను, చూసారా? ₹50 ఎక్కువ ఇచ్చేసాడంట మెడికల్ షాప్ అతను. చూసారండి? అందరూ చూసారా? మళ్ళీ వెంటనే పొద్దున్నే వెళ్ళిపోయి పడిగాపులు కాస్త కూర్చున్నాడు. ఎందుకని? కొద్దిగా ఎక్కువ ఇచ్చేసారయ్యా. అదేంటయ్యా? అయితే ఏమైందంటే, మా అమ్మ నాకు నేర్పిందయ్యా, తాను మన కాంది రూపాయి ఏదన్నా మన దగ్గర ఉంటే కర్మఫలం పోదరా, ఇప్పటికైనా అది మన పిల్లల మీద పడద్దురా, నాకు భయం వేసి డాక్టర్ గారు వచ్చేసానండి అంటే, ఆయన మనసు పొడవబడి, ఆయన ఎవరికైతే డబ్బులు ఇవ్వకుండా ఫోన్లు ఎత్తకుండా ఉంటున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కొన్ని ₹1,00,000 ఇచ్చేస్తాడు, ₹1,00,000 2 లక్షలు ఇచ్చేస్తాడు. ఆ వడ్డీ వ్యాపారస్తుడికి ఆ డాక్టర్ చెప్పిన మాట విని ఆ రౌడీకి లేకపోతే ఆ వడ్డీ వ్యాపారస్తుని గురగలో పొడవబడి మళ్ళీ ₹50 ఇచ్చారు. చూసారా? అతను మోసం చేసాడంట. పక్కనోడు చెప్తున్నాడు, అన్నా నువ్వు నీ ఫ్రెండ్ని మోసం చేసావు కదా మరి అంటే, అవునరా నాకు భయం వేస్తుందిరా, నా పిల్లలు అమ్మ బాగుండాలిరా, నా అక్రమ సంపాదన వల్ల నా పిల్లలు శాపగ్రస్తులు అవ్వకూడదని వెంటనే వాడు ఒక 5 లక్షలు పట్టుకెళ్ళరే స్నేహితుడా, నేను మోసం చేశాను రా అని చెప్పి, ఆ స్నేహితుడు ఎవరో తెలుసా? ముందు ₹50 తిరిగి ఇచ్చేసాడే. నీది కాంది నువ్వు రూపాయి నీ ఎదుటి వాళ్ళ రూపాయి నీ దగ్గర ఉంచుకోకపోతే నీది ఎక్కడున్నా పరుగులెత్తుకుంటూ వచ్చేస్తుంది. కొట్టరా గట్టిగా, ఎప్పుడు చూసినా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ఈ రోజు ఉదయము 20వ అధ్యాయం నిర్గమకాండం చదివించడానికి గల దేవుడు నా హృదయలో పెట్టడానికి గల భారం అదే. నీ పొరుగు అని దేనినైనా నువ్వు ఆశించొద్దు. గాడిదైనా, భార్యనైనా, ఎద్దునైనా, దేనినైనా, నీ పొరుగు అని ఇల్లు అయినా, నీ పొరుగు అని భార్య అయినా ఆశించొద్దు. పొరుగు అని భార్యను ఆశించొద్దు అంటే దానిలో ఎంత లోతైన అర్థం ఉందో తెలుసా? పరస్త్రీ, ఇదిగో సామెతల గ్రంథంలో సొలొమోను చెప్తాడు, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడలా కాలకుండునా, ఒకడు తన పొరుగువాని భార్యను కుడువాడు ఆ ప్రకారమే చెప్పండి నాశనం అవుతాడంట. అందుకనే పరస్త్రీ ఇదికైన గుంట, వేశ్య లోతైన గొయ్య, యెహోవా శాపం నొందిన వాడు దాంట్లో పడతాడు అని వాక్యం చెప్తుంది. సర్వోన్నతుని ఎదుట చెయ్యెత్తి ప్రమాణం చేశాడు, నీ సొమ్ము నాది కాంతి పూచుకు పొలగొడొద్దు అన్నాడండి. సవాల్ చేసి అసలు గట్టిగా చప్పట్లు కొట్టండి అబ్రహాం గారికి. అలాంటి పౌరుషం, అలాంటి రోషం నీకుంటే పైసా కూడా నీది కాంతి నువ్వు దగ్గర పెట్టుకో. నువ్వు ₹1 కూడా నీది కాంతి నువ్వు దగ్గర పెట్టుకో. నువ్వు ఈరోజు దేవుని వాక్యం నీకు గుచ్చుకుంటే, దేవుని వాక్యం ద్వారా నువ్వు పొడవబడితే నీది కాని ₹1 ఈ రోజునే తీసుకెళ్ళి అవతలకి ఇచ్చేస్తావు అంతే. అప్పుడు నువ్వు దేవుని బిడ్డ అవుతావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇక్కడ సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్నాడా, ధనాన్ని ఆశ్రయం చేసుకున్నాడు అబ్రహాము? చెప్పండి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. పాడాలి, చప్పట్లు కొడుతూ పాడాలి. ఎవ్వరు లేరు నాకు ఇల్లలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే ఆశ్రయ దుర్గము.
స్తోత్రము సర్వోన్నతుడా నీవే. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిని మనం ఆధారం చేసుకోవాలి? ఎవరిని మనం ఆశ్రయం చేసుకోవాలి? సర్వోన్నతుడైన ఆయన. ఎందుకు తెలుసా? నీ ఆస్తి అక్కడికి రాదంట. దేవుని ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కడికి రాదు. నీ ఆస్తి నిన్ను కాపాడదు. ధనము శాశ్వతం కాదు, ధనము స్థిరము కాదు, శాశ్వతమైనది దేవుని కృప. అందుకనే సర్వోన్నతుని ఎదుట సర్వోన్నతుడైన దేవుని నామం పేరిట ప్రమాణం చేస్తున్నట్ట. దేవుడు స్వయంగా అబ్రహాముకి తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే సర్వోన్నతుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ మాటకు అర్థం ఏంటంటే యెహోవా ఎల్యోన్. రాసుకోండి, యెహోవా ఎల్యోన్ అంటే సర్వోన్నతుడైన అంటే దాని అర్థం ఏంటంటే అన్నిటికంటే గొప్పవాడు. చెప్పండి, అన్నిటికంటే యెహోవా ఎల్యోన్. ఇబ్రీ భాషలో యెహోవా ఎల్యోన్ అంటే తెలుగులో సర్వోన్నతుడు. అంటే సర్వోన్నతుడు అంటే అన్నింటికంటే గొప్పవాడు, అత్యంత ఉన్నతమైన అని అర్థం. అంటే అన్నిటికంటే ఎత్తులో ఉన్నవాడు, ఆకాశముకు పైగా ఉన్నవాడు, ధనము కంటే గొప్పవాడు, బంగారము కంటే గొప్పవాడు, ఈ లోకంలో ఉన్న బంధుత్వాల కంటే గొప్పవాడు, అన్నిటికంటే గొప్పవాడు, ఉన్నతుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, సర్వోన్నతుడు, అన్నిటికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పేరు దేవుని యొక్క అద్వితీయ శక్తిని, ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. 2 మాటలు ముగించేసాను. ఇప్పుడు 3వ మాటలోకి వెళ్దాం. ఎన్ని పేర్లు చెప్పాను ఇప్పుడు వరకు? మొదటి మాట ఏంటమ్మా? యెహోవా. ఇబ్రు పేరే చెప్పాలి నాకు. వచ్చే ఆదివారం ఈ పేరులతోనే మీరు దేవుని ఆరాధించాలి. మొదటి పేరు ఏంటండి? యెహోవా ఎలోహిం. రెండో పేరేంటి? యెహోవా ఎల్యోన్. కొంచెం కక్క మొక్క తగ్గించండి, అప్పుడు తిరుగుతాయి ఈ పదాలు. తిరగట్లా చాలా మందికి. యెహోవా ఎల్యోన్. 3వ మాట రాసుకోండి, యెహోవా ఎల్రోయ్. యెహోవా పాటలు పాడి ఇప్పుడు దాకా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఎవరిని చూశాడు? ఈ పేరు ఎవరెట్టారు? రాజమౌళి గారు కొట్టని చెప్పారు. ఆవిడ చెప్పేసి రాలేదు. కొట్టరా పెడకలేపుతానండి కొట్టలో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది అలా వాక్యం చెప్తుండగానే మీ నోటి నుంచి వచ్చేయాలి, సమాధానం వచ్చేయాలి. ఎల్రోయి అని పేరు పెట్టింది ఎవరు? మీకు వినబడలేదు ఆవిడ చెప్పిన మాట? మీరు చెప్పండి అమ్మ మళ్ళీ. అంటే ఇప్పుడు దాకా పాట పాడేశారు ఎల్రోయి ఎల్రోయి. అసలు ఎవరెట్టారు ఆ పేరు? ఎక్కడొచ్చింది ఆ పేరు? తెలియదు. తెలియకుండా ఆరాధన చేస్తున్నాం. అందుకనే సులమితి ఆయన పేరులో ఉన్న సువాసనని చూడండి అద్భుతంగా వర్ణిస్తుంది. నువ్వు కూడా తెలుసుకుని ఆరాధించు. అందరూ ఆరాధిస్తున్నారు గుంపులో అన్నట్టు ఆరాధించు మాకు. అందరూ పాడుతున్నారు నేను పాడుతున్నాను పాడ మాకు. పాడే ఆ పాటలో అర్థం ఏంటో తెలుసుకుని పాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని అభిషేకిస్తాడు. ఏమండి అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకిస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఇలాగ అర్థం తెలియకుండా ఏదో నోటి మాటలతో పాడేస్తున్నావు కాబట్టి దేవుని అనుభవాన్ని నువ్వు అనిపించలేకపోతున్నావు. ఆ ఫీలింగ్ ఎలా ఉండాలంటే పాట పాడేటప్పుడు ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను కూడా ఆయన చూస్తాడు అనే ఆ అనుభవంతో, విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి నువ్వు ఆరాధన చేయగలిగితే అప్పుడు దేవుని అభిషేకాన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పేరు ఎక్కడుంది బైబిల్లో? ఆదికాండం 16వ అధ్యాయం 14వ వచనం. అందుచేత ఆ నీటి బొగ్గకు బెయేర్ లహయి రోయి అని పేరు పెట్టబడిన. దీన్ని హిబ్రూలో ఏమన్నారంటే బెయేర్ లహయి రోయి అంటే దాని అర్థం యెహోవా ఎల్ రోయి. చెప్పండి అమ్మా, యెహోవా యెహోవా ఎల్ రోయి. యెహోవా ఎల్ రోయి అంటే దాని అర్థం ఏంటంటే చూచుచున్న దేవుడు. ఇప్పుడు ఈ పేరు ఏ సందర్భంలో వచ్చిందో ఇప్పుడు వచ్చిందా మీకు? వచనం చదివించాక వచ్చిందా? ఏమండే మరి నోట్లు చెప్పుకుంటే నేను దేవుణ్ణి అంటే మీ మనసులోకి దూరిపోయిందని చెప్పాడని. సరే ఈసారి అన్ని వైపులో చూస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే ఈ పేరు చెప్పింది ఎవరు? మళ్ళీ అందరూ చెప్పండి కొంచెం బిగ్గరగా. మరి హాగరు పెట్టింది ఏ సందర్భంలో? ఏ సందర్భంలోనూ చాలా జాగ్రత్తగా చెప్తాను వినండి. ఒకసారి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రాహాము గారు తన భార్యని కుటుంబాన్ని తీసుకుని ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఐగుప్తు వెళ్ళమంటావా అని ప్రభువుని అడగలేదు, దేవుడిని అడగలేదు. తొందరపాటు ఎక్కువయ్యి మన నయోమి లాగానే కంగారుతో వెళ్ళిపోయాడు అయ్యగారు. వెళ్ళిపోతే అక్కడ ఏదో సందర్భం జరిగింది. ఆ సందర్భంలో దేవుడు అబ్రాహాము కుటుంబాన్ని రక్షించాడు. ప్రాముఖ్యమైన మాట చెప్తా, సోదంతా చెప్పను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి అమ్మా. అక్కడి నుంచి వస్తా
ఏదో ఎక్కడికో వెళ్ళినట్టు ఏదో శనివారం ఏదో పట్టుకొచ్చినట్టు ఆ మాట అనకూడదు, నన్ను క్షమించను కాక. ఐగుప్తు వెళ్ళి వెంటనే ఎవరిని తెచ్చిపెట్టుకున్నారు తెలుసా? కొంతమంది దాసీలను కూడా ఇచ్చాడు ఆ ఐగుప్తు రాజు. వారిలో ఒక అమ్మాయి హాగరు, అందంగా ఉంటుందేమో హాగరు. ఇప్పుడు శారాకి గర్భఫలం లేదు, అబ్రాహాము గారికి శారాకి పిల్లలు లేరు. ఇప్పుడు శారా ఒక వినూతమైన ఒక కొత్త ఆలోచనకు చోటిచ్చింది. ఇప్పుడు నాకు ఎలాగో పిల్లలు పుట్టట్లా, మా ఆయనకి ఇంకో పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. మా ఆయనకి చెప్పండి గట్టిగా. ఏమండి, రెండో పెళ్లి చేసుకుంటే భార్య ఒప్పుకుంటుందా? చెప్పరేంటండి, ఒప్పుకుంటుందా? ఇక్కడ రెండో భార్యే పెళ్లి చేస్తాల్సి వస్తుంది. అబ్రాహాముకి సంతోషం కాదా? అదేంటే నువ్వు ఉండగా నాకు ఇంకొకళ్ళు ఏంటి అని అన్నాడా? కొంతమంది మాట వరుసగా అంటారు, బలైపోతారు జాగ్రత్త అన్నారంటే. రోజు రాజంపలు ఎట్టేస్తారు, జాగ్రత్త భర్తలారా. ఏవండి, నాకు ఏదన్నా ఈ పని నేను చచ్చిపోతాను అనుకో, ఏం చేస్తావు? నిన్నే గుర్తు చేసుకుంటా బతికేస్తానే అంటాడు పాపమాడు. అలా ఉండమాకండి, నా మాటని వేరే అమ్మాయిని మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా. సరేలే అంటాడు. యారా దొంగ అంటే నేను ఎప్పుడు చూస్తున్నావు వేరా నువ్వు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు హాగరు, ఇప్పుడు శారా మధ్యలో ఒక మెదిలితే, ఆ శారా అన్నప్పుడు భక్తి కలిగిన వాడు కాబట్టి మోకాళ్ళు వేసి, ప్రభువా నా భార్య ఇలా చెప్తుంది, మరి నువ్వేమో నాకు సంతానం ఎత్తాను అంటున్నావు, మరి ఆగర్ని పెళ్లి చేసుకోమంటుంది, చేసుకోమంటావా అని అడిగాడా? ఎందుకు అడగలా? ఇతగాడికి కూడా కోరుకుందన్నమాట మనసులో. అమ్మ, అబ్రహాం గారి గురించి ఇలా చెప్తున్నాను, నేను క్షమించాలి, ఉన్నట్టు చెప్పాలి. మరి దేవుని స్తోత్రం చెప్పండి. పెళ్లి చేసేసుకున్నాడు. తర్వాత తిప్పలు మొదలయ్యాయి. సవితి వచ్చింది కదా ఇప్పుడు ఏమో నీళ్ళు వస్తుంది. ఎవరో అంటే మీ భాషలో చెప్పాలి. ఇప్పుడు ఈమె గర్భం ధరించింది అనమాట. ఎవరో హాగరు. ఇప్పుడు ఈమె దృష్టికి శారా నీచురాలైందంట. ఇప్పుడు ఏమేమే నిన్న కాకమన్న నా కాళ్ళ కింద నువ్వు పడుంటే, నీకు తీసుకొచ్చి పెత్తనం ఇస్తే, నా భార్య పక్కన నా భర్త పక్కన కూర్చోబెడితే, ఇప్పుడు నేను నీ దృష్టికి నీచమైందని చెప్పానంటే, అలాగా ఇలాగ ఆడవాళ్ళు తిడతారుగా, నేను తిట్టకూడదు. అలా తిట్టేస్తే ఆ సూటిపోటు మాటలు, ఆ బాధలు పడలేక ఆగర్ నుంచి దూరంగా పారిపోతుంది. ఎక్కడికి? ఆమెకు తెలీదు హాగర్కి. స్వార్థానికే నిన్ను చేరదీసెనే, స్వార్థానికే నిన్ను చేరదీసెనే, శోకాల సంద్రాన ముంచి వేసేనే. ఏంటంట? స్వార్థానికే హాగర్ని చేరదీసింది శారా. తనకు పుట్టే బిడ్డ కూడా తన భర్త బిడ్డే కదా, నా వంశం కురువని స్వార్థంతో చేరదీసింది. ఈ రోజు మిమ్మల్ని కూడా స్వార్థంతో చాలా మంది చేరదెత్తారు, ప్రేమ ఉన్నట్టుగా నటిస్తారు. నమ్మమాకండి. దేవుని స్తోత్రం చెప్పండి. హాగరు దిక్కుమొక్కు లేని స్థితిలో, గురి గమ్మి లేని స్థితిలో అరణ్యంలో పడి వెళ్ళిపోతుంటే దేవదూత ప్రత్యక్షమయ్యి, హాగరు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎన్ని ప్రశ్నలు అడిగాడు దేవదూత? 2. ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పింది. నేను నా యజమానురాలైన శారా యొద్ద నుంచి పారిపోతున్నాను, పరిగెత్తుకుంటా వచ్చాను అని. మరి ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. చాలా మందికి ఈ 2 ప్రశ్నల్లో ఒకటే ప్రశ్న తెలుసు. నువ్వెవరువో? నేను పలానా వాళ్ళ బిడ్డని. మరి నువ్వు చచ్చాక ఎక్కడికి వెళ్తావు? తెలీదు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై, ప్రసంగి గ్రంథంలో మాట ఉంటుంది. ఊరికి పోవు త్రోవ ఎరుగు. చాలా మందికి పుట్టి బ్రతికి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఏమో కూడా ఎక్కడికి వెళ్తుందో తెలియదు, గమ్యం ఏంటో తెలియదు. గురి గమ్యం లేనటువంటి జీవితం, అగమ్యమైనటువంటి స్థితిలో, అగోచరమైన స్థితిలో, చాలా దయానీయమైన పరిస్థితిలో, కన్నీటితో, రోదనతో, వేదనతో, బాధతో, కన్నీళ్లతో పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆమెను దేవుడు దర్శించాడు. ఇదిగో హాగరు, వెళ్ళు నీ యజమాని దగ్గరికి వెళ్ళు, ఆమె చేతి కింద నువ్వు అడిగమణిగుండు, నువ్వు దాసురాలాగా ఉండు అని దేవుడు చెబితే వెంటనే సమ్మతించింది. ఆమె తప్పు చేసిందో ఒప్పు చేసిందో తర్వాత విషయం పక్కన పెట్టండి. ఆమెను ఎందుకు శారా తోచేసిందో, శారా వాళ్ళ ఆ విషయాలను పక్కన పెడితే, దేవదూత చెప్పిన మాటకి వెంటనే హాగర్ ఏం చేసింది? సమ్మతించింది. విధేయత చూపి మరలా తిరిగి వెళ్ళి శారా దగ్గర ఉంది. అక్కడ ఆ సందర్భంలో పలికినటువంటి మాట ఇదిగో, బేర్ లహయి రోయి.
అంతేనా? బేర్ లహైరోయి అంటే దాని అర్థం నన్ను నన్ను కింద పుట్టినట్లు ఉంటుంది చూడండి, నన్ను చూచుచున్న సజీవుని బావి. ఈ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని ఓ భక్తుడు పాట రాశాడు, ఇదే పాట. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో, నీ పేరు ఏమిటో, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న నన్ను చూచినావు, చూచుచున్న శారాయి మాటలే విన్నాను, అబ్రాహాము భార్యనైపోయాను. వాడదాం. విన్నాను అబ్రాహాము భార్యనైపోయాను, ఈ అరణ్య యాత్రలో ఒంటరినై, ఈ అరణ్య యాత్రలో ఒంటరినై, దిక్కులేక తిరుగుతున్న హాగరును, నేను హాగరును, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న. హల్లెలూయా. ఇప్పుడు సబ్జెక్టులోకి వద్దాం. హాగరు అన్యురాలే కావచ్చు, హాగరు దాసే కావచ్చు, హాగరు ప్రమేయం లేకుండా పొరపాటు జరిగిపోయి ఉండొచ్చు, హాగరు శారా మాటలు వినేసి నమ్మేసి అబ్రాహాముకు భార్య అయిపోయి ఇప్పుడు చిత్రహింసలు చేయబడి పారద్రోలబడిన స్థితిలో ఉండొచ్చు. కారణం పక్కనెట్టండి. హాగరు వంటి స్థితిలో ఇప్పుడు మీరే ఉన్నారేమో. మిమ్మల్ని ఒక్కసారి హాగరు స్థితిలో పెట్టుకుని హాగరులాగా కన్నీటితో, హాగరులాగా బాధతో అయిన వారే త్రోసేస్తే, ఇదిగో నీకు ఎవరు లేరని బాధపడొద్దు అమ్మాయి హాగరు, తల్లిలోనే ఉంటా అని చేరదీసి నిన్ను ఇంట్లో పెట్టుకుని వాళ్ళ పనులన్నీ చేయించుకుని నీ అవసరంతా తీరిన తర్వాత నిన్ను బయటికి పారద్రోలేసిన స్థితిలో నీవు ఉన్నావేమో. లేకపోతే నేను నీకు తోడుగా ఉంటాను అని నీకు ప్రమాణం చేసి నిన్ను దోచుకుని శారీరకంగాను మానసికంగాను ఫైనాన్షియల్గాను నిన్ను దోచుకుని అంతా అయిపోయిన తర్వాత నిన్ను ఒంటరిగా వదిలేసిన పరిస్థితిలో నీవు ఉన్నావేమో. కన్నీటితో ఉన్నావేమో, దుఃఖంతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో. ఆ బాధలో హృదయంలో నుంచి తన్నుకొచ్చింది బెయర్ లహైరోయి యెహోవా ఎల్రోయి. ఈ మాట నీ అనుభవపూర్వకంగా నువ్వు చెప్పగలవా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ యెహోవా ఎల్రోయి అని హాగరు చెప్పింది ఓకే. ఇప్పుడు నేను కొంతమంది పేర్లను పలుకుతాను, దయచేసి మీరు బాధపడొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? ఏం చేయాలి నీకు? ఏం చేయాలి? దయమని గారు ప్రాణం పెట్టాడు రైట్. నేను అంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి దయమని గారు ఉన్నారండి. ఆమె మరి కుమారుడు చిన్న వయసులో ఉన్నప్పుడే భర్త ఏమయ్యాడు? ఆ చిన్న బిడ్డని ఒళ్ళో పెట్టుకుని ఏం చేసింది ఆమె? హాగరులాగా కన్నీటితో లేదా? హాగరులాగా దేవుని సందులో ఏడవలేదా? హాగరులాగా దేవుని సందులో మొరపెట్టలేదా? మరి దేవుడు ఆమెను దర్శించలేదా? మరణకరమైన స్థితిలో ఆమెను దేవుడు బ్రతికించలేదా? ఇప్పుడు ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆ కుటుంబాన్ని ఉంచలేదా? మరి ఇప్పుడు దయామణి గారు మీరు చెప్పగలరా ఈ మాట? ఏమని? యెహోవా ఎల్రోయ్. ఇంకో పక్కనే చక్కగా రాజమణి గారు ఉన్నారు. ఆమె సాక్ష్యం చెప్పినప్పుడల్లా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఏంటి? పాకింట్లో కూర్చుని ఉంటే వర్షం అలా కారిపోతూ ఉంటే పిల్లలకి చీరలు కప్పేసి పిన్నిసులు పెట్టి ఆమె తడుస్తూ కూర్చునేదంట. ఒకప్పుడు స్థితి. ఓ బిడ్డేమో ఒళ్ళో ఉన్నాడు, పాలు తాగే వయసు. ఓ బిడ్డేమో పక్కన ఏడుస్తున్నాడు. పెళ్ళి ఒక 4-5 సంవత్సరాలు అయి ఉంటుందేమో. భర్త చనిపోయాడు. బిడ్డలు చిన్న 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 పిల్లలు. ఏమీ ఆలోచన లేని పరిస్థితి, జీవితం ఏంటో తెలియని పరిస్థితి.
ఆనాడు ఆ దినాల్లో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఆమె ఇప్పుడున్నటువంటి పరిస్థితిని అప్పుడున్నటువంటి పరిస్థితిని పక్కన పెట్టి ట్రాలీ చేసుకుని ఇప్పుడు ఆమె ఏం చెప్పగలగాలి? యెహోవా ఎల్రోయ్. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు ఒకటి కాదు 2 ఇల్లులు ఇచ్చాడు దేవుడు. గట్టిగా చెప్పలు కొడదాం, కొట్రే గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పెళ్లిల్లో ప్రమాణాలు చేస్తూ ఉంటారు. చనిపోయి కొంతమంది కుటుంబాలని అనాథలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. బ్రతకుండగానే భార్య పిల్లల్ని అనాథలు చేసి వాళ్ళ సుఖాల కోసం వెళ్ళిపోయినటువంటి భర్తలు కూడా లేకపోలేదు. ప్రమాణాలు చేశారు, ఆరోగ్యమందును కష్టమందును బాధ ఎందును శ్రమల ఎందును నీ తోడే ఉంటానని 7 అడుగులు నడిచి సకల ప్రమాణాలు చేసి చూడండి, అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత భార్య బిడ్డల కుటుంబాన్ని వదిలిపోయినటువంటి భర్తలు లేకపోలేదు. ప్రేమించానని ప్రాణమే నీవని, కొట్టకండి, నీవు లేని జీవితం ఊహించలేనని ఏమని ప్రమాణం చేశారు? ఏమని చెప్పారు నీతో? ప్రేమించానని ప్రాణమే నీవని, నీవు లేని జీవితం ఊహించలేనని చెప్పిన వారే మోసం చేసి ఎదలో గాయం మిగిల్చిన, నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన, నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన యేసయ్య అన్నడు నీ చేయి విడువడు. యేసయ్య అన్నడు నీ చేయి విడువడు. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా. ప్రేమించే నా యేసు వెన్నంటే నీ తోడు నిలుచునువో అమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి కొన్ని జీవితాలు కొన్ని పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే ఏమని జ్ఞాపకం వస్తుందంటే, నీ బతుకింతే, నీ తలరా తింతే. ఏమండి, కొంతమంది కష్టాలు చెప్పుకున్నప్పుడు ఈ మాట గుర్తు వస్తుంది నాకు. చేయని నేరము చేశావంటూ చేతకాని మనిషివని చులకన చేసి, ఏ మనిషి అంట? నువ్వు శాతకాని వాడివి, నీకు ఈ పని తప్ప నీకేమొచ్చు? చులకన చేసి నిందించి హింసించి దూషించి గాయపరిచి కన్నీటి సందర్భంలో ముంచేస్తా ఉంటారు కొంతమంది. వాక్యం చెప్తుంది, నిందలు మోపి దోషిగా చేసి ఎదలో గాయం మిగిల్చిన. ఈ పాట పాడుతుంటే ఖచ్చితంగా మరి రజనీ గారికి ఒక మాట గుర్తొస్తుంది. తన భర్త తన అన్నమాట, ఇదిగో నీ బతికింతే కిచెన్ రూమే. ఏమండి, మిమ్మల్ని ఏడిపించాలని కాదు, దయచేసి క్షమించాలి. ఆ కన్నీటి సందర్భంలో భర్త చనిపోయి ఒక బాధ, చిన్న పిల్లలు ఒక పక్క, ఆయన తప్ప వేరే దిక్కు లేదు, ఆయన తప్ప వేరే గమ్యం లేదు. ఎప్పుడు చూసినా పాస్టర్ గారుగా నేను ఇంటికి వెళ్తే నా భర్త పిల్లలు బాగుండాలి, నా భర్త, ఇదే మాట ఆమెనుకుంటూ వచ్చేది. అకస్మాత్తుగా కరోనా టైంలో మరి ఆయన ప్రభు తీసుకున్నాడు. ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఎవరు నిలబడతారు? ఎవరు చేయగలుగుతారు? భర్తే చేయుతనివ్వలేదే, భర్తే తనకి టాలెంట్ గుర్తించలేదే. భర్త ఏనాడైనా ఆమె చేస్తున్నటువంటి పనంతా నా తల్లికే కదా, నా తండ్రికే కదా, నా బిడ్డలకే కదా, నా కోసమే కదా ఇన్ని కష్టాలు పడుతుంది, నా కోసమే కదా మురికి బట్టలు వేసుకుని ఆ స్థితి కలిగి, నా కోసమే కదా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇన్ని కష్టాలు పడుతుంది, నా కోసమే కదా అని ఆమెను మెప్పించే పరిస్థితి, ప్రోత్సాహపరిచే, కాంప్లిమెంట్ ఇవ్వకుండా పొగడకుండా నీ బతికింతే అంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. కానీ భర్త నీ తుది వరకు నీతో ఉంటానని ప్రమాణం చేసిన భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో, కానీ ఇదిగో ఆమెను తల్లి గర్భంలో రూపించినటువంటి దేవుడు ఆమెను విడిచిపెట్టలా. చేతకానితనంగా ఆమెను దేవుడు చేయాల, ఎవరిని దేవుడు చేతకానితనంగా చేయాల. ఈ రోజున ఆమె నిలబడి ఆ మెడికల్ షాప్ రన్ చేస్తుందంటే, ఆ బిడ్డలను చదివిస్తుందంటే, లక్షల రూపాయలు పెట్టి ఆ బిడ్డల్ని మరి ఒక మంచి ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టింది ఒకసారి. ఇప్పుడు ఈ అనుభవంలో నుంచి ఆమె పలకగలగాలి ఈ మాట, యెహోవా ఎల్రోయి ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి,
నన్ను చూచావే వందనమయ్యా, యేసు నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో, నిన్ను పూర్ణ మనసు ప్రేమించేదన్, నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతుం. ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. ఎబినేజరే ఎబినేజరే ఎంతవరకు పాడాలి. ఎబినేజరే ఎబినేజరే ఎంతవరకు ఆదుకున్నావు నన్ను, ఎంతవరకు యేసయ్యా ఎంతవరకు అందుకే నిన్ను పూర్ణ ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో, మరలా పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో ఆరాధన 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 ఆరాధన. చప్పట్లు. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హాగరు వంటి స్థితిలో, కన్నీరు విడిచే స్థితిలో, దిక్కుమక్కు లేని స్థితిలో, అనాథగా ఉన్నటువంటి స్థితిలో, అరణ్య మార్గంలో వెళ్తున్న పరిస్థితిలో, ఏ దారి కానరాని స్థితిలో ఏ విధంగా హాగరు ఏడుస్తూ దేవునికి మొరపెట్టింది. అక్కడ మీరు చూడండి 11వ వచనంలో ఆమె మొర్ర విని దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఊరికనే ప్రత్యక్షం కాల, మొర్ర పెట్టిందామే. ఈరోజు నేను అంటాను, ఏ బాధతో నువ్వు మందిరానికి వచ్చావో, ఏ సమస్యతో నువ్వు దేవుని మందిరానికి వచ్చావో నాకు తెలియదు, కానీ ఇదిగో దేవునికి వాక్యం చెప్తుంది, హాగరు మొర్ర దేవుడు విని ఆమెకు ప్రత్యక్షమై ఇదిగో ఆమెను ఓదార్చి, ఆమెను బలపరిచి, ఆమె చేయవలసినది ఏంటో దేవుడు ఆమెకు బోధించాడు. దేవుడు ఆమెకు బోధించిన ప్రకారం, దూత చెప్పిన ప్రకారం హాగరు చేసింది కాబట్టి, వెళ్ళి తన యజమానురాలి కింద అణిగిమని ఉంది కాబట్టి, తన భర్తకి లోబడి ఉంది కాబట్టి, ఆమె గర్భంలోంచి వచ్చినటువంటి ఇష్మాయిలుని ఒక జనాంగంగా చేశాడు దేవుడు. గట్టిగా సప్పర్లు కొడుతుంది అని మనం మహిమ పరుతా. దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న సలహా ఏంటో తెలుసా? దేవుడు ఈరోజు నీకు ఆజ్ఞాపిస్తున్నది ఏంటో తెలుసా? నీ భర్తకు నువ్వు లోబడి ఉండు. దారిని పోయి ప్రతి ఒక్కరు కాదు, ఈ మాట నన్ను క్షమించాలి. నీ భర్త చేతి కింద నువ్వు అణిగిమనుకోండి, అదే నీకు అలంకారం, అదే నీకు క్షేమం, అదే నీకు దీవెన, అదే నీకు ఆశీర్వాదం. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? కట్టుకున్నామని వదిలేసి వెళ్ళు, నీ భర్త దగ్గరికి వెళ్ళు, నీ భర్త ఇంటికి వెళ్ళు. ఈ రోజున తుమ్మితే దగ్గితే డివోర్స్, విడాకులు. విలువ లేక ఒక ఆడపిల్లకి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఎంత కన్నీరు విడిచి, ఎన్ని సంబంధాలు చూసి, ఎన్ని గుండెలు బాదుకుని, ఇదిగో నా పిల్ల ఒంటరి అయిపోకూడదు, మేము చచ్చిపోతే నా పిల్లను ఒక ఇంటిదాన్ని చేయాలని చెప్పి నీకోసం ఆలోచనలు పాలయ్యి, రోగాలు పాలయ్యి, ఉన్నదంతా అమ్మి నీకు పెళ్లి చేస్తే, పెళ్ళైన 3 నాళ్ళకే నువ్వు ఆ తెగదింపులు చేసుకుని వచ్చేస్తున్నావంటే నిన్ను ఏమనాలి? కాళ్ళ కింద తొక్కేలని పెద్దది అనకూడదు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. భర్త యొక్క విలువ, కుటుంబం యొక్క విలువ, పిల్లల యొక్క విలువ తెలిస్తే సంసారలాగా బ్రతుకుతారు ఎవరైనా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె దూత చెప్పిన మాటకి విధేయత చూపించిందండి. మొరపెడితే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమెకి దేవుడు ప్రత్యక్షమయ్యి ఆమెకి చెప్పవలసినటువంటి మాటలు చెప్పినప్పుడు ఆమె ఆదరించబడింది. నిజమే, నేను ఒంటరిదాన్ని కదా, నాకెలా మంచి చెడు చెప్పిన వాళ్ళు లేరు ప్రభువా,
నా స్థితిని చూసావు, నా దగ్గరకు వచ్చావు, నాతో మాట్లాడావయ్యా, నన్ను చూసావు, నీకు వందనాలు అని ఆ రోజున ఒలకపోసింది ఈ పేరుని ఇప్పటిదాకా ప్రవహిస్తానే ఉంది, పరిమళిస్తానే ఉంది, వెదజల్లుతానే ఉంది. యెహోవా ఎల్రోయ్ అంటే ఈనాటికి కూడా పేరులో ఉన్న పరిమళం తగ్గిందా పెరిగిందా? సువాసన. యెహోవా ఎల్రోయ్ నిన్ను చూచేవాడు ఆయన. చెట్టు మీద ఉన్న జక్కని చూశాడు, చెట్టు కింద ఉన్న నతానీయులను చూశాడు, చేప కడుపులో ఉన్న యోనాను చూశాడు. నువ్వు ఏ బాధలో ఉన్నావు దేవుడు నేను చూడ్డా? అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఎందుకో నా పరిస్థితి ఇంతే, నా గతి ఇంతే, నా బతికింతే, నా తలరా తింతే అని ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అనాలోచన పాలైపోతున్నావు? ఎందుకు వ్యర్థంగా నిన్ను నువ్వు కృంగ చేసుకుంటున్నావు? ఎందుకు నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు? ఎందుకు నిన్ను గాయపరుచుకున్నావు? నేను పుట్టానంటే ఇప్పుడు పుట్టకుండా అనాల్సిందే, పాపిష్టి బతుకు అని ఎందుకు నిన్ను నువ్వు శపించుకుంటున్నావు? నువ్వు పుట్టావంటే నీకు ఒక కారణం ఉంది. కారణం లేకుండా దేవుడు నిన్ను పుట్టించలా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు టాలెంట్ ఇచ్చాడు దేవుడు. ఏమంటే నీకు ఒక గొప్ప టాలెంట్ ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలంటే ఇక చాలా మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో, నా జీవితంలో చూసుకుంటే పూరు గుడిసెలో బతికేవాళ్ళం మేము. పూరు గుడిసెలో మా ఇల్లు కాలిపోతే జమ్మింటి అక్కడ చర్చిలో ఉంటే పాస్టర్ గారు పాంప్లెట్స్ ఇచ్చుకొచ్చి అన్నారంట, ఏదో మందిరం కదా, ఆశ్రయం కదా అంటే, అమ్మాయి మందిరంలో ఉండకూడదమ్మాయి అన్నారు. వెంటనే ఆ మందిరం బయట పూరు గుడి చేసుకుని మా అమ్మ ఇడ్లీలు అయితే ఇడ్లీలు అమ్ముకుని బతికేది మా కుటుంబం. నా కుటుంబ పరిస్థితి అది. ఈరోజు నన్ను దేవుడు చూడలేదా? కన్న తండ్రి వదిలేసి వాడు నా పుట్టరాదలు అన్నాడు. నా కన్న తండ్రి చచ్చిపోవాలనుకున్నాను ఆ టైంలో. నేను బీసుపోయి నేను బండరాయాలే, ఏదో నాకు సమస్య వచ్చింది, నా తండ్రి నన్ను ఆదరిస్తాడని, నాన్న నాకు ఈ పరిస్థితి వచ్చింది, నీ గొడవలో ఉన్నాను అని వెళ్తే రోడ్డు మీద పెట్టి ఎవడో నాకు తెలియదు అవతల అన్నాడు నన్ను కన్న తండ్రి. చచ్చిపోవాలనుకున్నాను నేను ఆ టైంలో. దేవుడు నన్ను చూచాడు, వాక్యం ద్వారా బలపరిచాడు. విజయవాడ మా పెద్దమ్మ గారు వచ్చారు అప్పుడు మా ఇంటికి. వాక్యం చెప్పి ఆమె 2 నిమిషాలు నన్ను బలపరచపోతే నేనేమైపోదు. కన్న తండ్రే వదిలేయవచ్చు, కట్టుకున్న వాళ్ళే కాదనొచ్చు, అయిన వాళ్ళే చేదరించి ఉండొచ్చు. నువ్వు ఏ స్థితిలో తరం పడుతున్నావు నాకు తెలియదు, కానీ మన దేవుడు యెహోవా ఎల్రోయ్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామం బర్దా. హల్లెలూయా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పి ఏసే తోడమ్మా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. అందరూ పాడదాం. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంటేనని తర్వాత ఏమౌనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చెను. పడదాం. చింతించకన్నా యేసు మారాను మధురంగా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా? పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్నా యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చెను. నేనున్నానన్నా యేసు మాటను
కన్నీరు నాట్యంగా మార్చెను చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను. జ్ఞాపకం చేసి ముగిస్తాను. హాగరు పెట్టిన పేరు వేదనలో బాధలో మొరపెడితే ఆయనకి ప్రత్యక్షమైన దేవునికి ఆమె పెట్టిన పేరు. ఈనాడు నువ్వు నేను కూడా పూర్వం మనం ఉన్నటువంటి స్థితిలో దేవుడు మనం చూసాడు కాబట్టి ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం. అర్థమవుతుందండి? మనకంటే యోగ్యులు బలవంతులు అందచందాలు ఉన్నవారు ఉన్నారు కండి. ఈ సమయంలో వారు ఎక్కడున్నారు? మట్టిలో మన్నైపోయారు. ఎప్పుడో చచ్చిపోతామన్న డాక్టరు, కానీ ఏమయ్యాం ఇప్పుడు వరకు? మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప కాదంటారా? మరి ఇంకా ఏదో దేవుడేమీ చేయలేదు, దేవుడేమీ చేయలేదు. ఒకసారి దేవుడు నీకు ఏం చేశాడు అనేది ఒకసారి దృష్టి పెట్టి ఆలోచించు. దేవుని స్తోత్రం చెప్పాడు. భర్త చనిపోయాడు, ఒకటే కొడుకు కూడా చనిపోయాడు. ఏడుస్తుంది పాడెన కలబడి. అయిన వాళ్ళు ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, ఓదార్చేవాళ్ళు లేరు. యేసయ్య చూపు ఆ విధవరాలి కన్నీటి మీద పడింది. అయ్యో ఏడుస్తూ ఆమె ప్రలాపిస్తూ రొమ్ము కొట్టుకుంటుంటే వెంటనే పక్కకి తప్పిపోకుండా మరణానికి ఎదురెళ్ళి యేసయ్య పాడిన ముట్టుగా ఆ యవనస్తుడు లేచి ఆ బ్రతికాడు. యేసయ్యతో మాట్లాడసాగాడు గట్టిగా చప్పట్లు కొడుతూ. ఆ విధవరాలి కన్నీటిని తుడిచాడు దేవుడు. ఇగో యాయిర్ అని ఒక అధికారి ఉన్నాడు, బిడ్డ చనిపోయింది. గదిలో పడుకోబెట్టి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఆయన చచ్చిపోయిన లేపుతాడంట. ఇదిగో నా బిడ్డ, నా అలారముద్దుగా నేను పెంచుకున్న నా బిడ్డ చచ్చిపోయింది అని చెప్పి ఏడుస్తూ వెళితే, యాయిర్ని నమ్ముట్ట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం నమ్ము. వెళ్ళాడు యేసు ప్రభులు వారు. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఏడ్చే వాళ్ళందరూ బయటికి పంపేశాడు. తల్లి తాకుమి లే అని చెప్పగానే చచ్చిపోయిన బిడ్డ ఏమైంది? చచ్చిపోయినాడు కళ్ళ ముందు మళ్ళీ లేచాడని మన సంతోషం కదా. యాయిరు కన్నీటిని తుడిచాడు దేవుడు, విధవరాలు కన్నీటిని తుడిచాడు దేవుడు. హిజ్కియా దగ్గరికి యెషయా వచ్చి అన్నాడు, నీకు టైం అయిపోయింది, సర్దేసుకో. వెంటనే ఇంకా బతకాలని ఆశ ఉంది. గోడతోటి తిరిగి, అయ్యా నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి, ఇదిగో నా యొక్క రాజ్యం పరిస్థితి ఏంటి, చచ్చిపోతున్నాం అనేటటువంటి పరిస్థితి మన దాకా వస్తే మనం మన కోసం ఏడము, నా వెనకాల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎడుతాం. అవునంటారు కదంటారండి. చచ్చిపోవడం అంటే నా మహా సరదా, హ్యాపీ. ఎందుకు తెలుసు? ప్రతితే క్రీస్తే, చావైతే విలిగ్రహం గారు అన్నారు, నేను చచ్చిపోతానన్న వార్త ఏంటాను నమ్మొద్దు, నా అడ్రస్ మారద్దు. ఇప్పుడు భూలోకం, అప్పుడు పరలోకం. ఇక్కడుంటే ఆయన సేవ చేస్తాం, అక్కడుంటే ఆయన పాదాల దగ్గర ఉంటాం. దేవుని స్తోత్రం. కానీ ఓ సేవకునిగా విశ్వాసంతో నా భార్య బిడ్డలు ఆయన చూస్తాడులే అన్న ధైర్యంతో నేను ఎప్పుడు ఉంటానండి. తీసుకో ప్రభు హృదయపూర్వకంగా కోరుకుంటాను. తెలుసా మీకు? ఈ భూమి మీద బతికేయాలి, ఏదో మెడ మిద్దలు కట్టేయాలి, సంపాదించాలని ఏ ఆశ లేదు నాకు జీవితంలో. ఎప్పుడైనా నా చేతికి కానీ మెడకు కానీ ఏమన్నా విస్తారమైన బంగారం ఎప్పుడు చూసారా? దేవుని స్తోత్రం. ఉన్నప్పుడు పెట్టుకోలేదు, లేనప్పుడు లేదు. దేవుని స్తోత్రం కలిగినగా బంగారం కోసం ఇంకోటి కాదు. కానీ ఇదిగో యేసయ్య కృప చేత మనం బ్రతుకుతున్నామంటే అది దేవుని కృప అండి. నేను అంటాను, యాయిరు కన్నీటిని తుడిచాడు దేవుడు, విధవరాలు కన్నీటిని తుడిచాడు దేవుడు, హిజ్కియా కన్నీటిని తుడిచాడు దేవుడు. మరి నీ కన్నీటిని తొడవడా? మార్తా మరియలకి ఒకే ఒక సహోదరుడు చచ్చిపోయాడు, 4 రోజులు అయిపోయింది, కన్నీరు మున్నీరు అయిపోతున్నారు, అన్నపానాలు మానేశారు. యేసయ్య వచ్చాడు వాళ్ళ దగ్గరికి, అమ్మా నువ్వు నమ్మినడలా దేవుని మహిమ చూస్తా. అయ్యా నేను ఎరుగుతున్నాయ్యా, పునరుద్ధానులు అందరిలో ఊరుకో, నేను ఇక్కడ ఉన్నాను, పునరుద్ధానమైన నేను ఇక్కడ ఉన్నానుగా. లాజరు పేరు పెట్టి పిలిస్తే వచ్చాడు బయటికి. ఆ మరియ మార్తల కళ్ళంట నీళ్లు నాట్యంగా మార్చబడ్డాయి లేదా? చెప్పండి. నిందలను అవమానములను తొలగించమని కోరగా, నిందలను అవమానములను నా నిందలు కోదండలాయే, నా నిందలు కోదండలాయే, ఆవేదనానందమాయే. హల్లెలూయా 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 యేసయ్యా హల్లే. అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా, అభిషేకించుమయా యేసయ్యా.
హల్లెలూయా. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. 3 పేర్లు: యెహోవా ఎలోహిం, యెహోవా ఎల్యోన్, యెహోవా ఎల్రోయ్. ఈ 3 పేర్లలో ఉన్న శ్వాసను మీకు అందించాను అంతే. ఈ 3 పేర్లలో ఆనాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం పోయబడిన పరిమళ తైలం వంటి ఈ నామం నేటికి వెదజల్ల చేయబడుతుంది, నేటికి పరిమళించబడుతుంది, నేటికి సువాసన అనేకులకి వెళుతుంది. ఈ జీవితాలను చూసినటువంటి కొంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ప్రత్యక్షతను పొందుకుని వాళ్ళు కూడా ఆదరించబడిన వాళ్ళు ఉన్నారు, ఓదార్చబడి. ఇప్పుడు నేను అంటున్న మాట ఏంటంటే, అమ్మా మోకరించగలిగిన వారు మోకరించాను. ఇదిగో, నీవు ఏ వేదనతో ఉన్నావో, ఏ బాధతో కుమిలిపోతున్నావో యేసయ్యకి తెలుసు. ఇదిగో, తన సేవకుడైన నాకు 3 గంటలకు నిద్ర లేకుండా దేవుడు చేశాడు. ఎందుకో తెలుసా? ఇదిగో సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరో ఏదో అపాయంలో పడబోతున్నారేమో, ఏదో మరణకరమైన పరిస్థితుల్లో పడబోతున్నారేమో హెచ్చరిస్తున్నాడు దేవుడు, హెచ్చరిస్తున్నాడు. ఇదిగో, హాగరు వంటి స్థితిలో నువ్వు ఉన్నావా? దేవునికి ప్రార్థన చేయి, దేవునికి మొరపెట్టు. అబ్రహాము స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుణ్ణి ఆరాధించు, సర్వోన్నతుడైన దేవుడని ఆరాధించు ఆయన్ని. మోషే వంటి స్థితిలో నువ్వు ఉన్నావా? యెహోవా ఎలోహిం చెప్పు. ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహిమత్వమును, ఆయన యొక్క ఆధిపత్యాన్ని, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేసే పేర్లు మీకు తెలియజేశాను నేను. యెహోవా ఎలోహిం, యెహోవా ఎల్యోన్, యెహోవా ఎల్రోయ్. ఈ రోజున నీవు ఆ పేరు చెప్పగలగాలి. ఆరాధన పూర్వకంగా ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో నిన్ను నడిపించాడో దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆ పేరు పలికి నువ్వు దేవుని ఆరాధిస్తే అప్పుడు నీ హృదయంలో ఆనందం కుమ్మరించబడుతుంది. ఆగరు కన్నీటిని తుడిచిన దేవుడు నీ కన్నీటిని కూడా తుడుస్తాడు. ఈ రోజున ఆగరు లాంటి తరమబడి స్థితిలో, ఆగరు వంటి తృణీకరింపబడి స్థితిలో నీవు ఉన్నావేమో చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, అన్న. రేపు అనే రోజున దేవుడు నీకు జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నమ్మితే, నువ్వు దేవునికి మొరపెడితే, గురి గమ్యం లేనటువంటి ఆమె జీవితంలో ఆమె మొరపెడితే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు నీకు కూడా ప్రత్యక్షమవుతాడు. యెహోవా ఎల్రోయిగా ప్రత్యక్షమవుతాడు. ఆయన ఉన్నవాడు. చిన్న ప్రార్థన చేసుకునే ఎవరికి వాళ్ళే. నిజమే ప్రభు, ఇంతవరకు ఏమీ తెలియని రీతిలో నేను ఆరాధించేశాను. ఇప్పుడు ఎలా ఆరాధించాలో షులమిత ద్వారా నేను నేర్చుకున్నాను ప్రభు. నిజమే, నా జీవితంలో అయిన వారు వదిలేశారు ప్రభు, అయిన వారు త్రోసేశారయ్యా. ఎటు దిక్కుతో అచ్చని స్థితిలో ఏడ్చినప్పుడు, నిద్రాహారాలు లేక, రాత్రి తెల్లవారులు కుమ్ములిపోయి, కృంగిపోయి, కృషించిపోయినప్పుడు హృదయంలో ధైర్యాన్ని నూరిపోసావు ప్రభు. ఇదిగో, ఎవరో ఒకరి ద్వారా మాట్లాడిన హృదయాన్ని ధైర్యపరచావయ్యా. ఇదిగో, ఈ కుటుంబంతో, ఈ పిల్లలతో నేనేం చేయాలని, నా బతుకు ఏంటయ్యా అని ఏడ్చినప్పుడు, అయ్యా ఈ రోజునైతే అనేక మంది అలాంటి స్థితిగతులు చనిపోతున్నారు ప్రభు. కానీ అలాంటి మరణకరమైన పరిస్థితులు నాకు వాటాలని ఇవ్వలేదయ్యా. అయ్యా, మరణకరమైన పరిస్థితుల్లో నా కుటుంబాన్ని నువ్వు లేవనెత్తావు ప్రభు. నా కుటుంబాన్ని చూసావు కాబట్టి ఈరోజు నీ స్థితిలో ఉన్నాను ప్రభు అని కన్నీటితో యెహోవా ఎల్రోయ్ అని చెప్పగలిగితే మీరు కృతజ్ఞత కలిగిన వారు అవుతారమ్మా. నిజంగా మీరు షులమితి వంటి స్థాయిలోకి వచ్చిన వారు అవుతారమ్మా. అదే ఆ కన్నీటితోనే దేవుడిని ఆరాధించాలి తల్లి. ఇంతవరకు ఏం చేశాడు దేవుడు, ఏమి ఇచ్చాడు అంటున్నావా? మూర్ఖంగా, మొండితనంగా, అజ్ఞానంగా ఇంత చేసిన దేవుడిని మర్చిపోతావా? అయ్యా నన్ను క్షమించయ్యా. నిజమే, నా కుటుంబాన్ని నువ్వు చూసావు కాబట్టి ఈరోజు నేను బతుకున్నానయ్యా అని ఒక చిన్న మాట కరోనా టైంలో చెప్పాలంటే ఇంత దారుణం అండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అటాక్ అయిన వాళ్ళమే, మరి ప్రతి ఒక్కళ్ళకి. పోనీ కరోనా నుంచి తప్పించుకున్నాంలే అనుకుంటే, కరోనా వాళ్ళు దాడిన చనిపోకుండా వ్యాక్సిన్ వేయించుకోమంటే, వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోకులు వచ్చి, హార్ట్ స్ట్రోకులు వచ్చి, లివర్ ఫెయిల్ అయిపోయి, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చచ్చిపోతున్నారు. రెండో పక్కన మరణం వేలుబడి చేస్తుందమ్మా. మనం ఏ పార్టీ వాళ్ళం అండి, మనం బతుకుతున్నాం. మూర్ఖపు జనం కొంతమంది తెలియక ఒకరినొకరు చంపేసుకుంటున్నారండి. కట్టుకున్న భార్య భర్తను చంపేస్తుంది. భయంకరమైన పరిస్థితులు అండి. మన పట్ల దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి బతికి పట్టగడుతున్నాం. దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్థితిలో మనం ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు నీ పేరులో ఉన్న పరిమళం, నీ పేరులో ఉన్న సువాసన, ఆ సువాసనను బట్టి ఏ విధంగా నిన్ను ఆరాధించాలో, ఎల్రోయి అయ్యా నీకు వందనాలయ్యని ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలో మీరు మాతో మాట్లాడారు.
ఆత్మీయ బిడ్డలందరూ కూడా షులమిత్తి వంటి స్థాయికి రావాలి అని నేను కోరుకుంటున్నాను. మనసారా ప్రార్థన చేస్తున్నాను భారంతో. ఒక్క ఆదివారానికి పరిమితం కాకుండా శనివారం ఉపవాస ప్రార్థనకు కూడా దేవుని ఆత్మీయ బిడ్డలు పాల్గొనాలి, ప్రార్థనలు బలపడాలి, ప్రార్థనలు నలగాలి, కన్నీటితో నీ సన్నిధిలో మొరపెట్టాలి. అటు అనుభవంలోకి నా ఆత్మీయ సంఘాన్ని, నా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా మీరు అభిషేకించిన బలపరచాలి. ఈ రోజున ఒకవేళ ఇంకనూ కూడా ఒకవేళ విడుదల లేని స్థితిలో హాగరు వంటి బాధతో, వ్యాధులతో, కన్నీటితో, సమస్యతోనే ఇంకా ఉన్నారేమో ప్రస్తుతం. వాళ్ళని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఈ మాటలు వినటం ద్వారా వాళ్ళ హృదయాల్లో నీవు ఊరటనిచ్చావని నమ్ముతున్నాను. దేవుడు నాతో మాట్లాడిన ధైర్యాన్ని వాళ్ళు కలిగించినందుకు వందనాలు. ఎవరైతే బాధపడుతున్నారో, భర్తను బట్టి, అత్తను బట్టి, తల్లిని బట్టి, తండ్రిని బట్టి, బిడ్డను బట్టి, ఇరుగు పొరుగుని బట్టి నలిగిపోతున్నారు ప్రభా, కన్నీటితో కృంగిపోతున్నారు ప్రభా, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారయ్యా. అలాంటి స్థితిలో ఎవరైనా అది నీ మందిరంలో కూర్చుంటే, ఈ లైవ్లో వింటున్న వారు ఎవరైనా ఉంటే వారికి ఓదార్పు దయచే ప్రభా. హాగరుతో మాట్లాడినట్టుగా వాళ్ళతో మాట్లాడయ్యా. ఏమైపోతాం ప్రభా నువ్వు మాట్లాడకపోతే, నీ కృప లేకపోతే మేము ఏమైపోదామో ప్రభు. ఒక్కసారి మాట్లాడయ్యా. నీ మాట ఆదరించదే, నీ మాట బలపరిచేది ప్రభు. అయిన వారు ఉన్నారు అనుకుంటే వాళ్ళే త్రోసేశారు ప్రభు. చేరదీసిన వాళ్ళే తృణీకరించిన పరిస్థితిలో హాగరు ఎంత కృంగిపోయిందో నాయన. ఆమెను ఆదరించి, ఆమెకు ప్రోత్సహించి, ఆమె నడవలసిన మార్గాన్ని ఆమెకు బోధించావు ప్రభు. ఈరోజు నాకు కూడా నీ మార్గాన్ని బోధించాయి. ఎంతవరకు మా సొంత మార్గాల్లో ప్రయాణించి ప్రభు ఎక్కడ లేని సమస్యలు తెచ్చుకున్నాం ప్రభు. నిజమే తండ్రి, మా సమస్యకు కారణం మా యొక్క వ్యక్తిత్వమే ప్రభు, మా ప్రవర్తనే ప్రభు. ఆ ప్రవర్తనలోనే సరి చేసుకుంది హాగరు. తిరిగి వెళ్ళింది తన యజమానురాలకి ననిగిమనుకుంది ప్రభు. ఈ రోజున భార్య భర్తకి ఏమై ఉండాలో, పిల్లల తల్లిదండ్రులకి ఏమై ఉండాలో నీ వాక్యం చెప్తుంది నాయన. అటువంటి లోబడే మనసు నా ఆత్మీయ బిడ్డలందరికీ దయచేయమని. యెహోవా రోహి, యెహోవా ఎల్రోయి, యెహోవా ఎల్యోన్, యెహోవా ఎలోహిం, నీవే మా పక్షంగా ఉండమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.